హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను గురు పూర్ణిమ విశిష్టత గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమను గురు పూర్ణిమ అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో బ్రతకడం కోసం, జీవనాధారం కోసం విద్య నేర్పేవారిని ఎవరినైనా మనం గురువుగా స్వీకరిస్తాం. అయితే ఆధ్యాత్మిక విద్య ద్వారా జీవుణ్ణి తరింపచేసి మోక్షప్రాప్తిని కలుగజేసేవాడే గురువు. మనిషి జ్ఞాన సముపార్జన చేయాలంటే అది గురువు ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి గురువులందరికీ పూజనీయుడు, ఆదర్శప్రాయణీయుడు వ్యాస భగవానుడు. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను వ్యాస జయంతి, దీన్నే వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాస భగవానుడి తల్లి మత్స్యగంధి. ఆమె మరో పేరు సత్యవతి. ఆమె దాసరాజు కుమార్తె. ఈమెను యోజనగంధి అంటారు. ఈమె దాసరాజుకు చేప కడుపులో దొరికింది. అయితే ఈవిడ శరీరం నుంచి వచ్చే పరిమళము యోజనం మేర వస్తుంది. అందుకని ఈమెను యోజనగంధి అంటారు. చేప కడుపున జన్మించింది కనుక మత్స్యగంధిగా పిలువబడుతుంది. పరాశర మహర్షికి ఈ మత్స్యగంధికి జన్మించిన వారు వ్యాసుల వారు. ఈయన ద్వాపర యుగంలో నల్లగా జన్మించారు. ఈయనను కృష్ణ ద్వైపాయనుడు అంటారు. ద్వీపంలో జన్మించారు కాబట్టి ద్వీపాయనుడు, రేగి చెట్ల కింద తిరిగాడాడు కాబట్టి బాధనారాయణుడుగా పిలుస్తారు. వ్యాస భగవానుడు లేకుంటే సనాతన ధర్మమే ఉండేది కాదు. వ్యాసుల వారు వేదాల నుండి, ఉపనిషత్తుల నుండి జ్ఞానాన్ని సముపార్జన చేసి పురాణ వాంగ్మయం రచించారు. అష్టాదశ పురాణాలు, వాటికి ఉపపురాణాలు రచించారు. పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాన్ని రచించింది వ్యాసుల వారే. వేదవ్యాసుడు వేదాలను 4 రకాలుగా విభజించారు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. సనాతన ధర్మం ఉద్ధరించబడ్డానికి, జీవుడు తరించడానికి ధర్మము, ఉపాసన, జ్ఞాన మార్గాలను గురించి తెలియజేశాడు. మనిషి ధర్మంగా, ధర్మప్రవర్తన మార్గంలో ఉంటే కాదు, భక్తి మార్గంలోకి ప్రవేశించడానికి ఉపాసన అంటే దైవోపాసన తప్పనిసరి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఒక్కడే అయినప్పటికీ ఆ పరబ్రహ్మ వివిధ రూపాల్లో వ్యక్తమవు. అందుకే వ్యాసుల వారు షణ్మతాల గురించి తెలియజేశాడు. 1 సూర్యోపాసన, 2 సుబ్రహ్మణ్యోపాసన, 3 విష్ణుోపాసన, 4 శివ ఉపాసన, 5 శక్తి ఉపాసన, 6 గణపతి ఉపాసన అనే ఆరాధన క్రమాన్ని, సాంప్రదాయాలను వ్యాసుల వారే ప్రతిపాదించారు. వ్యాసుడు విష్ణుమూర్తి యొక్క అంశ. ఈయన అపాంతరతముడు అనే మహర్షి. ఈయన నారాయణ అంశ. బ్రహ్మలోకంలో ఈ మహర్షి ఉంటారు. ప్రతి మన్వంతరంలోనూ ఒక వ్యాసుడు అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి జన్మిస్తారని, ఇంకా ఎన్ని మన్వంతరాలు వస్తాయో, ఎంతమంది వ్యాసులు వస్తారో తెలియదు. అయితే ఈ మన్వంతరానికి కృష్ణ ద్వైపాయనుడే వ్యాసుడుగా పూజింపబడతారు. వ్యాసుని తండ్రి పరాశర మహర్షి. ఆయన తండ్రి గురువు శక్తి మహర్షి. శక్తి మహర్షి తండ్రి గురువు వశిష్ఠుల వారు. వశిష్ఠులకి తండ్రి గురువు బ్రహ్మ. బ్రహ్మ యొక్క తండ్రి గురువు నారాయణుడు. వ్యాస భగవానుడి మందిరాన్ని కాశీలోని రామ్నగర్లో దర్శించుకోవచ్చు. భారతదేశంలోని ఆఖరి గ్రామమైన ఇండియన్ లాస్ట్ విలేజ్ మానగ్రామంలో వ్యాస గృహ ఉంటుంది. ఇక్కడ గణపతికి వ్యాసుడు మహాభారతాన్ని చెబితే గణపతి భారతాన్ని రచించాడని చెప్తారు.